ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి తొలి టెస్ట్ మ్యాచ్లో ఇండియా భారీ ఆధిక్యంతో దూసుకుపోతుంది. ఇండియా రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వీరిద్దరూ అద్భుత సెంచరీలు సాధించడంతో పాటుగా ఇండియాకు భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టారు. దీంతో ప్రస్తుతం ఇండియా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది. ప్రస్తుతం ఇండియా యొక్క ఆధిక్యము 350కు పైగా పరుగులతోటి ఉంది. కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ వీరిద్దరు కలిసి 195 పరుగుల పార్ట్నర్షిప్ తోటి ఇండియాను ఆదుకున్నారు. ముఖ్యంగా రిషబ్ పంత్ ఈ టెస్టులో 2 ఇన్నింగ్స్లలోనూ సెంచరీలు సాధించి పలు రికార్డుల దుమ్ము దులిపాడు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వీరిద్దరి సెంచరీలపైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. వాళ్ళ బ్యాటింగ్కు ఒక లైక్ కొట్టండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 2 వికెట్ల నష్టానికి 90 పరుగులతోటి 4వ రోజు ఉదయం ఇండియా తన 2వ ఇన్నింగ్స్ను కొనసాగించింది. అయితే బ్రైడెన్ కర్స్ వేసినటువంటి తొలి ఓవర్లోనే కెప్టెన్ శుభ్మన్ గిల్ బౌల్డ్ అయ్యాడు. నిన్నటి స్కోర్కు కేవలం 2 పరుగులు మాత్రమే యాడ్ చేసినటువంటి గిల్ బౌల్డ్ కావడంతో ఇండియా ఇబ్బందులో పడింది. అలా 92 పరుగుల వద్ద శుభ్మన్ గిల్ రూపంలో ఇండియా తన 3వ వికెట్ను కోల్పోయింది. దాంతో భారత అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి రిషబ్ పంత్తో కలిసి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లాడు. వీరిద్దరు కలిసి అంటే రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ వీరిద్దరు కలిసి తొలి సెషన్లో మరో వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. దీంతో తొలి సెషన్లో ఇండియాకు పరుగులు తక్కువగా వచ్చాయి, కానీ వికెట్ మాత్రం కోల్పోలేదు. కేఎల్ రాహుల్ అయితే చాలా జాగ్రత్తగా డిఫెన్సివ్ మోడ్లో ఆడాడు. ఎలాగైనా సరే తాను నిలబడి ఇండియాను నిలబెట్టాలనేటటువంటి గట్టి సంకల్పంతో రాహుల్ బ్యాటింగ్ చేశాడు. ఓవర్ నైట్ స్కోరు 47 పరుగులతోటి ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి కేఎల్ రాహుల్ 87 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 4వ రోజు దాదాపు గంట తర్వాత కానీ కేఎల్ రాహుల్ తన మొదటి 4ను కొట్టలేదు. మరోవైపు తన సహజ ఆట తీరుకు విరుద్ధంగా రిషబ్ పంత్ కూడా చాలా ఓపికగా బ్యాటింగ్ చేశాడు. బ్యాటింగ్ చేసేది అసలు రిషబ్ పంతేనా అనే డౌట్ వచ్చేలా అద్భుతమైనటువంటి డిఫెన్సివ్ టెక్నిక్ తోటి పంత్ బ్యాటింగ్ చేశాడు. కేఎల్ రాహుల్ 58 పరుగుల మధ్య ఉన్నప్పుడు అతను ఇచ్చినటువంటి క్యాచ్ను స్లిప్లో హ్యారీ బ్రూకు నేలపాలు చేశాడు. నిన్న హ్యారీ బ్రూక్ ఇచ్చినటువంటి క్యాచ్లు కూడా మన వాళ్ళు చాలా క్యాచ్లను నేలపాలు చేశారు కదా. దానికి బదులుగా హ్యారీ బ్రూకు ఒక్క రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు కేఎల్ రాహుల్కి. దీంతో ఇంగ్లాండు భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఎందుకు? కేఎల్ రాహుల్ యొక్క క్యాచ్ను జారవిడిచినందుకు. ఇక ఇద్దరు కలిసి అంటే కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ వీరిద్దరు కలిసి పట్టుదలతోటి బ్యాటింగ్ చేయడంతో లంచ్ సమయానికి ఇండియా మరో వికెట్ కోల్పోకుండా తొలి సెషన్ను ముగించింది. సో లంచ్ సమయానికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 53 పరుగులతోటి లంచ్ బ్రేక్కు వెళ్ళింది. అప్పటికి కేఎల్ రాహుల్ 157 బంతుల్లో 72 పరుగులతోటి, ఇక రిషబ్ పంత్ 59 బంతుల్లో 31 పరుగులతోటి ఆడుతున్నారు. సో 4వ రోజు తొలి సెషన్లో 24.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా 1 వికెట్ కోల్పోయి 63 పరుగులు మాత్రమే చేసింది. అంటే ఓవర్కి సగటున 2.61 చొప్పున పరుగులు సాధించింది ఈ తొలి సెషన్లో ఇండియా. అయితే లంచ్ బ్రేక్ తర్వాత బ్యాటర్లు ఇద్దరు గేరు మార్చి ఆడారు. ముఖ్యంగా రిషబ్ పంత్ వన్డేలకు ఎక్కువ, టీ20లకు తక్కువ అన్నట్లుగా రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. జోష్ టంగ్ వేసినటువంటి 57వ ఓవర్లో వరుసగా 3 4లు కొట్టినటువంటి పంత్ 84 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక షోయబ్ బషీర్ వేసినటువంటి 58వ ఓవర్లో పంత్ 2 6లు కొట్టాడు. మరోవైపు కేఎల్ రాహుల్ సైతం జోరు పెంచడంతో లంచ్ తర్వాత ఇండియా వన్డే తరహాలో పరుగులు రాబట్టింది. షోయబ్ బషీర్ వేసినటువంటి 62వ ఓవర్లో డబుల్ రన్ తీసినటువంటి కేఎల్ రాహుల్ 202 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపైన ఓపెనర్గా కేఎల్ రాహుల్కు ఇది 3వ టెస్ట్ సెంచరీ. గతంలో సునీల్ గవాస్కర్, విజయ్ మర్చెంట్, రవిశాస్త్రి, రాహుల్ ద్రావిడ్లు ఇంగ్లాండ్ గడ్డపైన ఓపెనర్గా వచ్చి వాళ్ళు తలా 2 సెంచరీలు చేస్తే ఇప్పుడు కేఎల్ రాహుల్ ఓపెనర్గా వచ్చి 3వ సెంచరీ చేసి వాళ్ళందరినీ వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరాడు. ఇక మరోవైపు చూస్తుండగానే రిషబ్ పంత్ 90లలోకి ప్రవేశించాడు. అయితే 90లలోకి ప్రవేశించిన తర్వాత రిషబ్ పంత్ చాలా నెమ్మదించాడు. ముఖ్యంగా 95 పరుగు నుండి 100 పరుగు చేసుకోవడానికి అంటే 5 పరుగులు చేయడానికి 22 బంతులు తీసుకున్నాడు రిషబ్ పంత్. మొత్తానికి షోయబ్ బషీర్ వేసినటువంటి 70వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి రిషబ్ పంత్ 130 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ టెస్టులో రిషబ్ పంత్కు ఇది 2వ సెంచరీ. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఒక అద్భుతమైనటువంటి సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత అద్భుతమైనటువంటి సెంచరీ, మరింత ఇండియాకు అవసరమైనటువంటి సమయంలో ఆదుకున్నటువంటి సెంచరీ ఇది. మొత్తంగా చూసినట్లయితే ఒక టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లలోనూ సెంచరీ చేసినటువంటి 2వ వికెట్ కీపర్గా పంత్ యాండీ ఫ్లవర్స్ను నిలిచాడు. యాండీ ఫ్లవర్ కూడా గతంలో 2 ఇన్నింగ్స్లలో కూడా ఎప్పుడు 2001లో సౌత్ ఆఫ్రికా తోటి హరారేలో జరిగినటువంటి మ్యాచ్లో యాండీ ఫ్లవర్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 142 పరుగులు, 2వ ఇన్నింగ్స్లో 199 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. మళ్ళీ ఆ యాండీ ఫ్లవర్ తర్వాత ఇప్పుడు రిషబ్ పంత్ అంటే ప్రపంచంలో ఇద్దరు వికెట్ కీపర్లు 2 ఇన్నింగ్స్లలోనూ సెంచరీ చేసినటువంటి ఘనతను సాధించారు. అప్పుడు యాండీ ఫ్లవర్, ఇప్పుడు రిషబ్ పంత్. ఇక
టెస్టులలో 2 ఇన్నింగ్స్లలోనూ సెంచరీ సాధించినటువంటి 7వ బ్యాటర్గా రిషబ్ పంత్ నిలిచాడు. గతంలో విజయ్ హరారే కూడా ఒక టెస్టులో 2 ఇన్నింగ్స్లలోనూ సెంచరీ చేశాడు. సునీల్ గవాస్కర్ అయితే ఈ ఘనతను 3 సార్లు సాధించాడు. అంటే 3 సార్లు ఒక టెస్టులో 2 ఇన్నింగ్స్లలోనూ సెంచరీ చేసినటువంటి ఘనత సునీల్ గవాస్కర్ ఉంటే, రాహుల్ ద్రావిడ్ 2 సార్లు ఈ ఘనతను సాధించాడు. ఇక విరాట్ కోహ్లీ ఒకసారి, అజింక్య రహానే ఒకసారి, రోహిత్ శర్మ ఒకసారి చేస్తే, ఇప్పుడు రిషబ్ పంత్ ఒక టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లలోనూ సెంచరీ చేసినటువంటి భారత బ్యాటర్గా నిలిచాడు. మొత్తంగా 7వ భారత బ్యాటర్గా రిషబ్ పంత్ నిలిచాడు. ఇక సెంచరీ సాధించిన తర్వాత రిషబ్ పంత్ మళ్ళీ జూలు విదిల్చాడు. రూట్ వేసినటువంటి 71వ ఓవర్లో వరుసగా 2 4లు 1 6 కొట్టాడు. అదే ఓవర్లో మరో 4 కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 19 పరుగులు వచ్చాయి. అయితే షోయబ్ బషీర్ వేసినటువంటి 72వ ఓవర్లో మరో భారీ షాట్కు ప్రయత్నించినటువంటి రిషబ్ పంత్ జాక్ క్రాలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తంగా 140 బంతులు ఎదుర్కొన్నటువంటి రిషబ్ పంత్ 15 4లు 3 6లతోటి 118 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా ఇండియా 287 పరుగుల వద్ద రిషబ్ పంత్ రూపంలో 4వ వికెట్ను కోల్పోయింది. సో 4th వికెట్కు రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ వీరిద్దరు కలిసి 283 బంతుల్లో 195 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఒక రకంగా ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో ఈ భాగస్వామ్యమే మరి ఇండియాకు మంచి ఆధిక్యాన్ని సాధించిపెట్టింది. ఇక రిషబ్ పంత్ అవుట్ అయిన తర్వాత 6వ స్థానంలో కరుణ్ నాయర్ బ్యాటింగ్కు వచ్చాడు. సో టీ విరామ సమయానికి ఇండియా 75 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. సో టీ విరామానికి రాహుల్ 120 పరుగులతోటి, కరుణ్ నాయర్ 4 పరుగులతోటి ఆ టీ విరామానికి వెళ్ళడం జరిగింది. ఇక టీ విరామం తర్వాత కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ వీరిద్దరూ బ్యాటింగ్ను కొనసాగించారు. అయితే కరుణ్ నాయర్ మరీ స్లోగా ఆడటంతో రన్ రేటు మళ్ళీ కాస్త తగ్గింది. బ్రైడెన్ కర్స్ వేసినటువంటి 85వ ఓవర్లో కేఎల్ రాహుల్ బౌల్డ్ అయ్యాడు. సో మొత్తంగా 247 బంతులు ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ 137 పరుగులు చేశాడు 18 4లతోటి. ఆ విధంగా ఇండియా 333 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ రూపంలో 5వ వికెట్ను కోల్పోయింది. మొత్తంగా కేఎల్ రాహుల్ ఈ ఇన్నింగ్స్లో ఇండియాకు ఆపద్బాంధవుడిగా మారి మరి తన అభేద్యమైనటువంటి డిఫెన్సివ్ టెక్నిక్ తోటి సెంచరీ సాధించడంతో కేఎల్ రాహుల్ ఇచ్చినటువంటి స్టాండింగ్ తోటి రిషబ్ పంత్ రెచ్చిపోయి సెంచరీ సాధించడం జరిగింది. సో మొత్తంగా ఈ టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 3 సెంచరీలు, రెండవ ఇన్నింగ్స్లో 2 సెంచరీలు, మొత్తంగా 5 సెంచరీలు భారత్ తరపున నమోదైనాయి. 5th వికెట్కు కేఎల్ రాహుల్ అండ్ కరుణ్ నాయర్ కలిసి 77 బంతుల్లో 46 పరుగులు జోడించారు. అయితే రాహుల్ అవుట్ అయినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే అంటే ఓక్స్ బౌలింగ్లో కరుణ్ నాయర్ అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 54 బంతులు ఎదుర్కొన్నటువంటి కరుణ్ నాయర్ 3 4లతోటి 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా ఇండియా 335 పరుగుల వద్ద మరి కరుణ్ నాయర్ రూపంలో తన 6వ వికెట్ను కోల్పోయింది. సో 333 పరుగుల వద్ద రాహుల్ అవుట్ అయితే 335 పరుగుల వద్ద అంటే మరో 2 పరుగుల తర్వాతనే వెంటనే కరుణ్ నాయర్ కూడా అవుట్ కావడం జరిగింది. ఇక ఆకాశపటికే మహమ్మద్ సిరాజ్, బుమ్రా వీరిద్దరూ ఒకరి వెంట ఒకరు డకౌట్ అయ్యారు. మరోవైపు రవీంద్ర జడేజా చివర్లో కాస్త వేగంగా ఆడాడు. ప్రసిద్ధ కృష్ణను అడ్డం పెట్టుకొని కాస్త వేగంగానే పరుగులు సాధించాడు. కానీ ప్రసిద్ధ కృష్ణ కూడా డకౌట్ కావడంతో ఇండియా 96 ఓవర్లలో 364 పరుగులకు ఆల్అవుట్ అయింది. రవీంద్ర జడేజా 40 బంతుల్లో 25 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. ఒక దశలో 4 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసి బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇండియా కేవలం 31 పరుగుల వ్యవధిలోనే తన చివరి 6 వికెట్లను కోల్పోయింది. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో లాగానే సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇండియా టెయిలిండర్స్ ఏమాత్రం పోరాట పటిమను చూపలేకపోయారు. వచ్చినోళ్ళు వచ్చినట్టు అవుట్ అయి వెళ్ళిపోయారు. ఇంకా చెప్పాలంటే చివరి 3 బ్యాటర్లు అంటే సిరాజు, బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ వీళ్ళు 3 కూడా పోటీపడి మరీ డకౌట్ అయ్యారు. కనీసం కాసేపు అవతల ఉన్నటువంటి బ్యాటర్కు అంటే రవీంద్ర జడేజాకు వీళ్ళు స్టాండ్ ఇస్తే మరి కాస్త స్కోరు పెరిగేదే. కనీసం 400 పరుగుల ఆధిక్యం లభిస్తే మరింత బాగా ఉండేదే. ఇక ఇండియా రెండో ఇన్నింగ్స్లో రాహుల్, పంత్ వీరిద్దరూ సెంచరీలు మినహా మిగతా బ్యాటర్లు ఎవ్వరు కూడా పెద్దగా చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేదు. ఒక సాయి సుదర్శన్ 30 పరుగులే చేశాడు అంతే. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 3 సెంచరీ చేసినా ఇండియా 500 పరుగులు చేయలేకపోయింది. సెకండ్ ఇన్నింగ్స్లో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ సెంచరీ చేసినా 400 పరుగులు చేయలేకపోయింది. సో మిగతా బ్యాటర్లు అందరూ చేతులెత్తేయడంతో వీళ్ళిద్దరే సెంచరీలతోటి పోరాటంతో మరి ఇంగ్లాండ్ ముందు ఇండియా 371 పరుగుల విజయ లక్ష్యం నుంచింది. ఎలా అంటే ఇండియా రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులకు ఆల్అవుట్ కావడంతో తొలి ఇన్నింగ్స్లో వచ్చినటువంటి 6 పరుగుల ఆధిక్యం కలుపుకుంటే ఇంగ్లాండ్ ముందు ఇండియా 371 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే జోస్ టంగ్ అండ్ బ్రైడెన్ కర్స్ వీరిద్దరు కూడా చెరో 3 వికెట్లు తీశారు. ఇక స్పిన్నర్ షోయబ్ బషీర్ 2 వికెట్లు తీస్తే క్రిస్ వోక్స్ అండ్ బెన్ స్టోక్స్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. సో మొత్తంగా చూసినట్లయితే ఇండియా ఇంగ్లాండ్ ముందు 371 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. మరి ఈ విజయ లక్ష్యాన్ని
ఇంగ్లాండ్ ఛేదిస్తుందా? కష్టమే అని చెప్పాలి. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, బజ్బాల్ ఆట తీరుతోటి టెస్టు ఆట స్వరూపాన్ని మార్చివేసినటువంటి ఇంగ్లాండ్ ఖచ్చితంగా ఈ లక్ష్యాన్ని ఛేదించడానికే ప్రయత్నిస్తుంది. ఈరోజు మరో 4-5 ఓవర్లు మిగిలి ఉన్నాయి కాబట్టి ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుంది. ఇక రేపు మొత్తం మిగిలి ఉంది. రేపు ఒకవేళ ఫలితం తేలే అవకాశం ఉంటే ఆటను మరొక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ కూడా చేస్తారు కాబట్టి మరి రేపైతే ఒకటి చెప్పొచ్చు, వర్ష ప్రమాదం అయితే లేకపోతే మాత్రము ఇంగ్లాండు మరి గెలుపో ఓటమో తాడో పేడో తేల్చుకుంటుంది. ఖచ్చితంగా గెలవడానికి ప్రయత్నిస్తుంది బజ్బాల్ ఆట తీరుతోటి. అయితే అదంత సులభమేమీ కాదు. సో మొత్తానికి చూసినట్లయితే ఇండియాకు ఇంగ్లాండ్కు విజయ అవకాశాలు ఏందో ఉందంటే ఇండియాకు 60%, ఇండియాకి 40, లేదా ఇండియాకు 55, ఇంగ్లాండ్కు 45% చొప్పున విజయ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. వాళ్ళ కొద్దిగా ఫేవర్ ఏంటంటే వాళ్ళ యొక్క దేశంలో ఆడుతున్నాం కాబట్టి, వాళ్ళ సొంత దేశంలో వాళ్ళ సొంత గడ్డ పైన వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి, మరి వాళ్ళు మంచి బ్రహ్మాండమైన ఫామ్లో ఉన్నారు కాబట్టి ఒక రకంగా 50-50% కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇండియా అంత ఈజీగా ఏమీ చేతులు ఎత్తలేదు. కాకపోతే ఇండియన్ బౌలర్ల మీదనే ఆధారపడి ఉంది. సరే బ్యాటర్లు చేసే కాడికి చేసిండ్రు. 371 పరుగుల విజయ లక్ష్యం అంటే భారీ విజయ లక్ష్యం అని చెప్పాలి. సో రేపు కనుక బుమ్రా ఎలాగో మంచిగా బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి బుమ్రాకు తోడుగా ప్రసిద్ధ కృష్ణ, ఆ తర్వాత మహమ్మద్ సిరాజు వీళ్ళందరూ కాస్త రాణించి ఈసారి శార్దుల్ ఠాకూర్ ఖచ్చితంగా మరి బౌలింగ్ చేసి రాణించగలిగినట్లయితే ఇండియా విజయం సాధిస్తుంది. మరి ఇండియా విజయం సాధిస్తుందా లేదా, మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.